హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన పొలానికి అయితే వచ్చేసాను అనమాట. మన మిరప తోటకైతే మడవ కట్టడానికి అయితే వచ్చేసాను. అంటే నిన్న రాలేదన్నమాట. నిన్న కొంచెం పని ఉంటే రాలేదు. అంటే డే బై డే అయితే మడవ ఉంటుంది. ఇంకా వర్షం పడిందంటే 2 days ఉండదు అనమాట మడవ. అంటే కొంచెం తేమ ఉంటుంది కదా, లేట్గా అయితే వేస్తామన్నమాట. ఇప్పుడు మనం తోటలో అయితే అస్సలు మడవకు మాత్రమే వేస్తున్నాను అనమాట. ఒకప్పుడు డైలీ గడ్డి తీసేదానికి ఇలా ఏదో ఒక పని మీద పొద్దున వచ్చి సాయంత్రం పోయేదాన్ని. ఈరోజు మటుకు మడవకు మాత్రం ఈ మధ్య చిన్నోడు ఉన్నాడు కదా, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మడవకు మాత్రం వస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, సూపర్గా ఉంది అనమాట. వీడియో ఎంత బాగుందంటే మన మిర్చీస్ అంటే మన మిరపకాయలు ఏ సైజులో ఉన్నాయి ఇలా మొత్తం క్లియర్గా వీడియోలో అయితే పిన్ టు పిన్ చూపించాను అనమాట. చూడండి, లైక్ చేయండి, అలాగే వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. కొంచెం చూడండి, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే వీడియో. మన చెట్టు కాయలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అని మొత్తం అన్నీ బాగా చూపించాను. ఇది కింది తోట అనమాట. ఇప్పుడే మన తోటలోకి అయితే వచ్చేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఇలా మొత్తం చెట్టు నిండా ఉన్నాయి అనమాట. కింద చూస్తే అక్కడక్కడ మాగి ఉన్నాయి. ఏంటంటే కూలీలు ఫస్ట్ కోతలో వదిలేసినవి రెండో కోతలో మాగిపోతాయి, రెండో కోతలో వదిలేసినవి మూడో కోతలో మాగిపోతాయి అనమాట. అంటే కింద కొంచెం వాళ్ళు ముదురు కాయలు వదిలిపెడతారు కదా, చెట్ల ఆకలి మధ్యలో ఉండేటి, అవన్నీ పండ్లు మావుతాయి అనమాట. ఇంకోటి ఏంటంటే మనం కోత లేట్ చేసినా కూడా పండ్లు మావుతాయి. చూడండి, లోపల పచ్చివి కొన్నిగా ఎక్కువ కనపడతా, అంటే పండ్లు కూడా రెడ్గా బాగా కనపడుతున్నాయి. చూడండి, ఈ పండ్లు ఉండడం వల్ల చాలా నష్టాలు ఎక్కువ అనమాట. అంటే ఇవి పండ్లు అదే పనిగా ఎవరు వేసుకోరండి. మనకు ఇక్కడ పచ్చిమిరపకాయలు మాత్రం లోడ్ వేసుకుంటారు అనమాట. పండ్లు ఏంటంటే కూలోళ్ళు వేసుకుంటారు. కూలోళ్ళు వేసుకుని ఏం బాధ ఉండదు. ఆ పండ్లను చూసుకొని పచ్చి కూర అనమాట. మనకేందంటే ఇప్పుడు రేట్ లేనప్పుడు మూటలు కోయకపోతే అసలు ఇంకా లాస్ అనమాట. చూడండి, మిరపకాయలు అయితే చెట్ల నిండా ఫుల్గా ఉన్నాయన్నమాట. కింది సైడ్ చూసినామంటే చూడండి, కింద అక్కడక్కడ పండ్లు కనపడుతున్నాయి. అవి వదిలేసినట్టు కొంచెం మన కోత లేట్ అయితే ముందు వచ్చిన మిరపకాయలు అలా పండ్లు మావుతాయి అన్నమాట. చాలా నష్టం అండి. ఏ ఇయర్ ఉండాలన్నమాట. ఏ సంవత్సరం ఇంత దారుణమైన రేట్లు లేవన్నమాట. ఈ సంవత్సరము ఇంత కష్టపడినందుకుగా ఇప్పటికి కూడా మేము పెట్టుబడి అసలు ₹1 కూడా కట్టలేదన్నమాట. ఒక 50,000 ఫస్ట్ కోతలేమో మిగిలిందనమాట పెట్టుబడి. 50 50 కాదు, ఒక 40 మిగిలిందండి. అంటే కూలీలం ఒక 40,000 మాత్రం మన చేతికి వచ్చింది, అంతే అనమాట. మనం పెట్టుబడి చాలా పెట్టామన్నమాట. మందులు స్ప్రే చేసాక మందులు, నారుకు, ఇలా గడ్డికి, ఇంకా దాని పెట్టుబడి ఉంటుంది కదా, అదంతా తెచ్చింది మొత్తం అలాగే ఉందన్నమాట. ₹1 కూడా ఇంతవరకు కట్టలేదన్నమాట. 2 కోతలు అయిపోయినాయి, 2 కోతలలో ఏం మిగలలేదన్నమాట. అసలు ఈ మిరపకాయలు చూసే బాధ అనమాట. ఇన్ని చెట్టు నిండా కాయలు ఉన్నాయి, రేట్ లేదనమాట. రేటు ఉన్నదంటే కాయలు ఉండవు, కాయలు ఉన్నాయంటే రేటు ఉండదన్నమాట. ఏ సంవత్సరం కూడా పెట్టుబడి రాని రోజు అంటూ ఏ సంవత్సరం లేదనమాట. మేము మిర్చి పెట్టబట్టి 10 ఏళ్ళు దాదాపు నా పెళ్ళయి. అంతకుముందు నుండి కూడా మిరపతోట వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పెట్టుబడి రాకుండా ఉండే సంవత్సరం ఇదే అనమాట. ఇంత దారుణమైన సంవత్సరం ఇదే. ప్రతి ఒక్క రైతు మా ఊళ్ళో బాధపడిన రోజే అనమాట. నేనైతే ఏడ్చుకొని రోజు లేదనమాట. తోటలోకి వచ్చినా అంటే ఈ మిరపకాయలు చూసినా అంటే నిజంగా కళ్ళు గిర్ర తిరుగుతాయి అనమాట. ఏందిరా దేవుడా, అసలు పెట్టుబడి వచ్చదా రాదా, 3 కోతలు అయితే అయిపోతున్నాయి, ఎప్పుడు వస్తుంది లెక్క. ఇవన్నీ ఉంటాయి కదండి, తెచ్చింటాం కదా, అవన్నీ ఆడ మీద పడిపోతాయి. ఇవి కొంచెం బాధ అనమాట అసలు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం ఎండిపోయింది కదా గడ్డి మంది అయితే కొట్టినారనమాట మా తోడుకోడలు వాళ్ళు. ఇప్పుడిప్పుడే పొద్దు బయటికి అయితే వస్తుందన్నమాట. నేను ఇప్పుడే వచ్చేసినాను. మడవ 3కి వచ్చిందనమాట కరెంటు. మళ్ళీ 10కి పోతుంది. కిందిది పైది 2 వారాలు కదా. పొద్దున్నైతే వచ్చేసినాను. వచ్చానే నిజంగా రోజు తోటను చూడకపోతే ఈరోజు ఎట్టుందో తోట, కాయలు ఎలా ఉన్నాయో, ఈరోజు ఎలా ఉన్నాయో, మాయినాయి లేదో, ఈరోజు ఎలా ఉందో తోట, ఇదే ఒక ఫీల్ ఉంటుంది అనమాట. చూడండి, ఈ గట్టి మీద నడిచిపోవడానికి కూడా దావ లేకుండా చెట్లు పడిపోయినాయి అనమాట. అంటే వాటి బరువుకు, కాయల బరువుకు గెనె మీద అన్నీ వాలినాయి అనమాట. తిరిగేదానికి కూడా సందు లేదు. చూడండి, ఆ చెట్టు ఎత్తితే కాయలు చూడండి కింది నుండి ఎలా ఉన్నాయి కాయలు మొత్తము. అలా వంచుదామని చూస్తే ఆ బరువుకు అస్సలు నిలవలేదనమాట. అలా పడిపోతుంది గెనె మీద. ఎంత బరువుగా ఎన్ని ఉన్నాయో చూడండి కాయలు. అసలు ఎన్ని కాయలు ఉండి కనీసం ఒక ₹20 కేజీ వచ్చి ఒక ₹20 ఉన్నా కూడా బాగా కొంచెం మంచి లెక్క వచ్చిందన్నమాట. ఈసారి పెట్టుకునేందుకుగా కొంచెం బాధే అనమాట. ఈసారి చాలా బాధ, కొంచెం కాదు. చూడండి, గెనెం కూడా కనపరాకుండా అటు సైడ్ ఇటు సైడు మొత్తం ఇక్కడే కాదండి, తోటలోకి ఎక్కడే తిరిగేదానికి అసలు సందు లేదనమాట. అంటే కాయలో చెట్లు బరువుకు కొంచెం ఎత్తు పెరిగింటాయి కదా, ఆ మిరపకాయలు వచ్చినాక ఆ బరువుకు మొత్తం వాలిపోయినాయి అనమాట. ఆ గెనెంలేకి
ఆ కాయలో చెట్లు ఈ చెట్ల మీదకి ఈ చెట్లు ఆ చెట్ల మీదకి అలా మొత్తం గినాలు కనపరాకుండా పడిపోయినాయి అనమాట. మనం గట్టిగా దొబ్బేసినామంటే కొమ్మలు చాలా పెలుసుగా ఉంటాయి అనమాట, పటక్కని ఇరిగిపోతాయి అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం కాళ్ళతో కూడా గట్టి ప్రెజర్ పెట్టి ఇలా దారి కోసం తన్నినా కూడా ఇరిగిపోతాయి అనమాట. అంత స్మూత్ ఉంటుంది అనమాట మిరప చెట్టు. కింది తోట అనమాట ఇది. కింది తోట కొంచెం ముందే వస్తాం కాబట్టి కొంచెం సైజుకి అయితే ఎక్కువ వచ్చేసినాయి. కొన్ని ఇంకా చిన్న ఎక్కువ ఉన్నాయి. మనం చిన్నవి చూసుకున్నామంటే పెద్దవి మాగిపోతున్నాయి. కొన్ని కొంచెం రేట్ లేదు, తోట దెబ్బతింటుందండి. ఇప్పుడు పడిపోయినాయి కదా, మొత్తం ఆ బరువుకు చెట్టు చీలకపోతుంది అనమాట, కొమ్మలు విడిపోతుంది అనమాట అంతా. ఇలా చాలా మనం కోత లేట్ చేసినామంటే నష్టం తప్ప లాభం ఏమి ఉండదండి. చాలా నష్టమే, కోత లేట్ చేసినా నష్టమే, మిరపకాయలు లేట్ అయినా నష్టమే, తోట దెబ్బతింటుంది. మళ్ళీ దాంట్లోకి మందు కొట్టి మళ్ళీ మనం తిప్పుకోవాలనే బరువే. ఇప్పుడు ఈ రేట్ లేనప్పుడు నెక్స్ట్ కోత వస్తుందేమో ఇలా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పటికి అయితే ఏం లేదండి. ఇప్పుడు కూడా కోత పెడదామనే కొద్ది రేటు సడన్గా డౌన్ అయిందనమాట. రేటు ఎంత కానీ అడగద్దండి. నేనైతే దాని గురించి అస్సలు మాట్లాడదలుచుకోలేదనమాట. ఆ రేటు గురించి అయితే మాట్లాడి బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ వచ్చేసి కింది తోట అయితే మడవ పెట్టేసినాను. మడవ అయితే వేస్తున్నాను అనమాట. ఈ మధ్య అసలు తోటలో తక్కువ అండి, అంటే ఒక 2 వారాలు అలా అవుతుంది. చిన్నది తెచ్చుకున్నాను కదా, ఇక్కడ చూడండి ఎప్పటికి ఇక్కడ నీళ్ళు వారేదానా గడ్డి అంతా చూడండి ఎంత అయిపోయిందో. అప్పుడైతే ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు గురించి చెప్పాలి. అక్కడ ఎందుకు అలా వాడిపోయిందంటే, నేను ఇంతకుముందుసారి యూరియా చల్లుతామని మన వీడియోలో చాలాసార్లు చెప్పింటా కదా. ఆ యూరియా చల్లడం వల్ల ఏమైందంటే, ఇలా నేను మొదల్లో కొంచెం మిగిలింటే ఎక్కువ చల్లాను అనమాట. అది చెట్టు పైన రాలకుండా అలా పడి మాడిపోయింది అనమాట. అక్కడక్కడ మొదళ్ళల్లో చెట్లు అక్కడక్కడ ఒక చెట్టు 2 చెట్లు అలా ఫస్ట్లోనే చూడండి అక్కడ మాడిపోయింది. యువతల కాయలు కూడా అన్ని కాయలలో ఫస్ట్లో కొంచెం నేను ఒక్కసారి చల్లేసి వదిలేసింటే సరిపోయింది. మళ్ళీ చల్లినప్పుడు అవి చెట్టు మీదనే పడి అక్కడే కరిగేసి ఆ చెట్టు అంతా దెబ్బతిన్నింది అనమాట. అలా ఇంకా మడవైతే పెట్టాను. ఫస్ట్ కాయ ఇప్పుడే పారుతుంది అనమాట. గడ్డి చూడండి పచ్చంగా ఎలా ఉంది. ఇక్కడ అంతా గడ్డి అంతా మొత్తం బాగా అంతా తీసుకునేదాన్ని అనమాట. ఇంట్రెస్ట్ లేదులేండి మొత్తానికైతే, రేట్ లేదు కదా, ఇంకా పొలం మీద ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట. ఒక 100%లో 90% హోప్ లేదు, 10% మాత్రమే హోప్ ఉందనమాట, అంతే. అలా ఉంది అనమాట. అయితే ఇంకా మా అత్త కూడా వచ్చేసింది. మా అత్త కూడా అటు సైడ్ ఇంకొక మోటార్ అయితే పెడుతుంది అనమాట మడవకు. నేను ఇటు సైడు ఒక మోటార్ పెట్టేసాను, అదే పెద్ద మోటార్ అయితే పెట్టేసాను. చాలా అండి మన పల్లెటూర్లలో మన పొలంలలో దొరికే ఆకుకూరలు కూడా చూపిస్తా చూడండి. ఎంత మనము ఏదంటే మాకు బద్ధకం ఎక్కువ అనమాట. బద్ధకంగా తోటలో పని అలా ఉంటుంది అనమాట. పొద్దున వచ్చేసి మడ వేసుకొని గడ్డి తీసుకొని ఈ చల్లుకునే వాళ్ళకు చాలా అయిపోతుంది అనమాట. చాలా చౌకగా వచ్చే ఆకుకూరలు ఉన్నాయన్నమాట. అంటే మా గెనాల పైన మేమే ఇలా పీకేసి పక్కన వేస్తూ ఉంటాం. ఈ ఆకుకూరలు టౌన్లో డబ్బులు పెట్టి తినేవాళ్ళు కూడా ఉన్నారు. మేమేందంటే ఏదైనా ఫ్రీగా వచ్చేది చౌకగా ఉంటుందని అదే అనమాట. అసలు ఆకుకూర కొనుక్కొని చేసుకుంటాం కానీ ఇక్కడ నుండి పీక్కొని పోయి చేసుకునేదానికి చాలా బరువు అనమాట. కాయలు చూడండి ఏ కొమ్మ పైకెత్తినా అసలు కొమ్మ నిండా కాయలు ఉన్నాయన్నమాట. కొన్ని అయితే ఇప్పుడు అంతలా ఉండవు కానీ కారం భయంకరంగా ఉంటుందండి. ఫస్ట్ కోత అస్సలు కారం ఉండదు, రెండో కోత కారం ఒక రకంగా ఉంటుంది, అంటే కోతకు లేట్ అవుతుంది, ప్లస్ కాయ ముదురుతుంది, లోపల విత్తనాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. కాయ లోపల విత్తనం ఎక్కువ అవుతుంది. ఫస్ట్ కోతలు ఏంటంటే కాయలా ఉంటే లోపల విత్తనాలు ఉండవు, లొట్ట ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే కాయ సన్నంగా ఉండే కాయ నిండా విత్తనాలు ఉంటాయి, అందుకే కారం భయంకరంగా ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇదైతే మా తోటలో ఎన్నిసార్లు ఇంత కొమ్మలు అవుతాయి అనమాట. పీకి పక్కన వేసాము. ఇలా గిన్నెలలో గడ్డి ఉందంటే ఖచ్చితంగా ఆకుకూర అయితే ఎంత టేస్ట్ ఉంటుందంటే, పైన ఆ జుట్టు ఉంది కదా, ఆ జుట్టు పీకేసి చేసుకున్నామంటే తుంచేసి అసలు ఒక్క మంటకి ఉడికిపోతుంది అనమాట. ఎంత టేస్ట్ అంటే భలే సూపర్గా ఉంటుందండి ఆకుకూర. అది ఒక్క ఆకుకూర అయితే ఇంకొక రకం కూడా చూపిస్తా చూడండి. మడవేసా అనమాట. కింద చూస్తే సొరంగం లాగా ఉంది అని చూడండి, నీళ్ళు పోతున్నాయి కాయలో, ఒక గృహలాగా ఉంది కదా. ఇది ఒక రకం ఆకుకూర కదా. ఇంకోటి చూడండి ఇక్కడే ఉంది, అదిగోండి ఈ రకం. దీన్ని వచ్చేసి చిలకముక్యాక అంటాం అనమాట. దాని పేరు గుర్తుంది కానీ అంత ఐడియా రాలేదు. ఇది చిలకముక్యాక అనమాట. దీనికి కూడా ఇత్తనాలు మనం అట్లే వేసుకున్నామంటే కొంచెం ఇసుక నమిలినట్టు కసిక్ ఉంటుంది అనమాట. పళ్ళ మధ్యలో పడి మనం అలా పీకేసుకొని ఆ విత్తనాలు మనం బాగా క్లీన్ చేసేసుకొని తుంచుకొని చేసుకున్నామంటే నిజమండి ఫ్రెష్ ఆకుకూరలు లేతగా ఉంటాయి కాబట్టి మనం వేసిన అంటే
వెంటనే ఉడికిపోతాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. కానీ మేము ఏ రోజు కూడా ఇవి పీక్కపోయి ఇంతవరకు చేసిందే లేదనమాట. ఒక పప్పులోకి పెద్ద పాయలాకని ఉంటుంది, అది ఒక్కటి తీసుకుపోయి పప్పులో వేసుకుంటాం అనమాట. ఇదైతే చాలామంది కొందరు సన్నపాయ, మేమైతే సన్నపాయలాక అంటాం. తోటలో అయితే టన్నులు టన్నులు ఉందన్నమాట. ఈ పాయలాకు ఎత్తలాగా నాకు సగం ప్రాణం పోతుంది. పాయలాకు ఇది చిన్న మొలకవన్నీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మన గజ్జి తామర ఎలాగా అలా అనమాట. తోటలో కలుపు మొక్కలలో ఇది ఒక వెరైటీ కలుపు మొక్క అనమాట. చాలామంది టౌన్లలో ఈ సన్నపాయలాకు పప్పులో వేసుకుంటారు, ఎర్రపాయలాకు అని కూడా అంటారు. మేమైతే అస్సలు వేసుకోమన్నమాట. పెద్ద పాయలాకు అని ఉంటుంది, అదైతే ఇక్కడ లేదనమాట చూపించేదానికి, ఇంకొక రోజు చూపిస్తాను. అదైతే వేసుకుంటాను అనమాట. ఇది ఇందాక ఆకుకూర అని చెప్పినాను కదా, అదే చూడండి ఎంత పెద్ద పెద్ద ఇలా పెద్ద పెద్ద కొమ్మలే పెద్ద పెద్ద జుట్లు వచ్చాయన్నమాట. దానిపైన అలా నల్లగా ఇత్తనాలు వచ్చేసినాయి చూడండి, జుట్టులాగా. అది కొంచెం ముదిరిందనమాట, లేతగా ఉండేది గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. అలా అవి అయితే పీకేసి మిరప చెట్లలో పక్కన వేస్తామన్నమాట. అస్సలు ఆకుకూర చేసుకోమన్నమాట. కింది తోట అయితే మడవైపోయింది, పై తోట అయితే మోటార్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. అంటే కింద గేట్ వాళ్ళు అది ఆఫ్ చేసినామంటే అది అక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఇది స్ట్రైట్గా పెట్టినామంటే పై తోటలో దుంకుతాయి, అది ఆఫ్ చేసినామంటే కింది తోటలో దుంకుతాయి అనమాట నీళ్ళు. ఇక్కడ పై తోటలో అయితే మడవ పెట్టేసినాను. నీళ్ళు చూడండి, ఆ గంగమ్మ తల్లి వల్ల మాకు నీళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ఇప్పటికైతే పుష్కలంగా అయితే నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట బాగా. పై తోటలోకి వచ్చాను. పై తోటలు ఏంటంటే అంత ఎత్తు పెరగదనమాట తోట. ఇది కొంచెం గరుగు అంటే కొంచెం రాళ్ళు అనమాట, రాళ్ళు. కింది తోట ఏంటంటే కొంచెం ఇసుకలాగా ఉంటుంది, ఎక్కువ గ్రోత్ అనమాట. ఎక్కువ నేనైతే మధ్యలో నిలవని అంటే కనిపిన అనమాట అసలు. పై తోట ఏంటంటే కొంచెం గరుగు రాళ్ళలాగా ఉంటుంది కాబట్టి ఎత్తు అస్సలు పెరగదు, చిన్న చెట్లే కాయలు బాగుంటాయి అన్నమాట. ఎక్కువ ఎత్తు పెరిగిందంటే చెట్టు ఖచ్చితంగా దెబ్బతింటుందండి. అంటే అది ఎక్కడికక్కడికి విరిగిపోతుంది అనమాట, చీలిపోతుంది కాయలు. అది ఎక్కువ బరువు ఎక్కువ చీలిపోయి పడిపోతాయి అనమాట. అవి ఎత్తి కోసినప్పుడు సగం నష్టం అయిపోతాయి అనమాట, ఇరిగిపోతాయి ఇలా. అది చెట్టు ఫ్రీ అయ్యేది ఎప్పుడంటే నిజం ఏదైనా అంతే కదండి, కాయ ముదిరితే ఖచ్చితంగా కోయాలి. ఇప్పుడు తల్లి కూడా అంతే కదా, అది గర్భం 9 నెలల వరకు ఉంచుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ ఉంచుకుంటే తల్లి కన్నా ప్రమాదం ఉంటుంది, బిడ్డ కన్నా ప్రమాదం ఉంటుంది. ఇది కూడా అంతే, తోటన్నా దెబ్బతింటుంది, చెట్టు కన్నా ప్రమాదం ఉంటుంది, రైతు కన్నా నష్టం ఉంటుంది అనమాట. మనం కరెక్ట్గా టయానికి కోసుకున్నామంటే చెట్టు దెబ్బతినదు, పండుగాయలు ఎక్కువ రావు మనకు, తోట నెక్స్ట్ కోత తొందరగా వస్తుంది అనమాట. అలా నేనైతే పై తోటలో కూర్చొని మడ వేస్తున్నాను. ఇది కొంచెం లేటుగా పడుతుంది, ఇది ఎకరా కదా, కిందిదే అడి దగ్గర అది తొందరగా వారుతుంది అనమాట. అడి దగ్గర అయినా ఫాస్ట్గా వారిపోతుంది. ఇది 3 గంటలు పడుతుంది మామూలుగా. ఇవి చూడండి చెట్లు అంత ఎత్తు ఉండవు అనమాట, చిన్నగానే ఉంటాయి, కాయలు అయితే బాగుంటుంది అనమాట. ఈ తోట కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. అంటే ఒక 2 కోతలు ఎక్కువ పోసుకో, కింది తోట ఎక్కువ తొందరగా వస్తుంది, తొందరగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. పై తోట అలా. ఎక్కడన్నా చూడండి గ్రీన్ పచ్చిమిరపకాయలలో పండు మిరకాయలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. అక్కడక్కడ కొన్ని దూరమన్నాయి, కొన్ని పండ్లులాగా ఉన్నాయి, కొన్ని పండులాగా మాగి వాడిపోయినట్టు కూడా ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి. కొంచెం తొందరగా ఇప్పుడు కొన్ని పచ్చిమిరకాయలు కూడా కింది సైడ్ నుంచి కొంచెం రెడ్గా మారిపోతాయి అనమాట. అంటే లేట్ చేస్తే అవన్నీ పండ్లు మారిపోతాయి అనమాట. ఎక్కడ చూసినా చెట్టు అలా తిప్పితే చాలు గల్లోన పచ్చిమిరకాయలు చూడండి, చెట్టు నిండా అనమాట, చెట్టు నిండా ఉండిపోయినాయి అనమాట. పెట్టాలి కోత, ఖచ్చితంగా కోత పెట్టి తొందరగా కోసేయాలన్నమాట. చూడండి అక్కడక్కడ పండ్లు ఖచ్చితంగా చెట్టు తిప్పినామంటే పండ్లు ఖచ్చితంగా కనపడతాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మన పొలంలో పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇలా అయితే మడవ కట్టేసాను మొత్తము, పైది కిందిది అయిపోయింది. వన్లో కొన్ని పండుమిరపకాయలు మొన్న కోసి పెట్టినాను అనమాట, అక్కడక్కడ ఎక్కువ ఉండేటి కట్ చేసి మూటకి అయితే వేసి పెట్టినాను, తీసుకొచ్చినాను అనమాట ఇంటికి. మా ఆయన ఇక్కడ మేము ఎక్కువ తినేది కారమే అండి, పచ్చిమిరపకాయల కారం, పండుమిరపకాయల కారము, టమోటా కారము, ఇవే అనమాట ఎక్కువ. ఇంకా అన్నం చేసి పోయినాను కానీ మా ఆయన పిల్లలకైతే పెట్టేసినాడు అన్నము, ఆయన తినలేదనమాట. నేను వచ్చేసరికి కరెక్ట్గా 10 అయిందనమాట, కొంచెం ముందే అయిపోయింది మడవ, ఇంటికి వచ్చేసినాను. ఇంకా పండుమిరపకాయల కారం చెయ్యి తిందామని చెప్పింటే చేస్తున్నాను అనమాట. నిజమండి, స్పైసీ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే నిజంగా ఈ పచ్చిమిరకాయలు పండుమిరకాయలు తీసుకుపోయి చేసుకోండి. 2 మిరపకాయలు ఒక్కొక్క మనిషికి ఒక మిరపకాయ ఎంచేసుకోండి, అంత కారం ఉంటుంది అనమాట. అన్నంలోకి అప్పటికప్పుడు అయింది అసలు టేస్ట్ అయితే బాగానే, కొంచెం కారం ఎక్కువ అయిందనమాట. నేను కొంచెం కారం బాగానే తింటాను, అస్సలు తినలే, నెయ్యి వేసుకుని కూడా కారం ఎక్కువ అయిపోయిందనమాట. మామూలుగా అయితే అంత కారం, పండుమిరపకాయలు చాలా ముదిరి రెడ్గా అయిపోయింటాయి కదా, కారం ఎక్కువ ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దు. బాయ్.